హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం అందిస్తున్న తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని ఒకసారి చూద్దాం. మరి ఈ రోజు అన్ని పేపర్లలో ఏ విధమైన వార్తలు ఉన్నాయి, ఒక్కో వార్తని ఇంకొక పేపర్ ఏ విధంగా మనకి ప్రచురించింది అనేటువంటి విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు హెడ్లైన్స్ లో ఈనాడు దినపత్రికలో షరతులు లేకుండా సహాయం చేయండి కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విన్నవించుకున్నట్టుగా మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. అంచనాలకు మించి వరద నష్టాలు, ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగ నిబంధనలను సవరించాలి. మొన్న ఖమ్మం మహబూబాద్ ప్రాంతంలో ఏదైతే వరద నష్టాలు జరిగినాయో దాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వార్త మనకి ఈనాడులో షరతులు లేకుండా సహాయం చేయండి అనేటువంటి హెడ్డింగ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇదే వార్త మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఆపదలో ఉన్నాం ఆదుకోండి, కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి, రాష్ట్రం మునిగిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేని స్థితి అనేటువంటి వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇదే వార్తను మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ కూడా దానికి సంబంధించిన వార్త మనకి ఇక్కడ లేదు, నమస్తే తెలంగాణలో లేదు. చిన్నగా ఇచ్చిలు వరద నష్టం 10,032 కోట్లు అనేటువంటి వార్త మనకి ఇక్కడ చిన్నగా ఇచ్చిలు, చిన్న క్లిప్. అదే వెలుగు దినపత్రికలకు వెళ్ళినట్టయితే షరతులు లేకుండా వరద సహాయం చేయండి కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాష్ట్రంలో వరద నష్టం 10,320 కోట్ల ఆస్తి నష్టం, మొత్తం అన్ని నష్టాలు కలుపుకుంటే ఆ నష్టం వచ్చింది అంచనా అనేటువంటి వార్త మనకి వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఖమ్మం మహబూబాద్ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయిన వాళ్ళు ప్రజలే. సో వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరుచుకొని వారిని వాళ్ళకి ఇంకా సహాయం చేయాలి. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇంకా ఏవైతే నష్టం జరిగిందో వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణం సహాయం అందించాలని మరి అలాంటి వార్త మనకి ఈరోజు న్యూస్ పేపర్లో హైలైట్ ఇవ్వడం జరిగింది. ఈనాడులో చూసినట్టయితే ఇంకా విద్యుత్ శాఖలో లంచవతారాలు, మరోపక్క దక్షిణ డిస్కామ్ కాల్ సెంటర్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. ఏదైతే రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి హైలైట్ వార్త ఇక్కడ మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ శాఖలలో లంచాలు బాగా తీసుకుంటున్నారు, కాల్ సెంటర్లకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి అనేటువంటి వార్త మరి ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమే, దానికి మేము కూడా ఒక ఉదాహరణే. మాకు కొందరికి సంబంధించినటువంటి దగ్గర వారికి సంబంధించినటువంటి ఒక ఇంటికి ఒక 3 ఫేజ్ కరెంట్ కావాలి అనేటువంటి ఫిర్యాదు, దానికి అప్పీల్ మేము చేసి 3 నెలల నుంచి 4 నెలల సమయం కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ వర్క్ కాలేదు. ఒకరి నుంచి ఒకరికి పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఏఈ అని, లేకపోతే కింది స్థాయి ఉద్యోగాన్ని, లేకపోతే మా పై స్థాయి ఉద్యోగి లీవ్లో ఉన్నారని, ఇలాంటి చిన్న చిన్న కారణాలు చూపెట్టి అక్కడ 4 నెలల నుంచి కూడా ఒక 3 ఫేజ్ మీటర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే మాకు పర్సనల్గా జరిగినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. అలాంటికి సంబంధించిన వార్త ఇక్కడ విద్యుత్ శాఖలో లంచవతారాలు. లంచం ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఒక కన్జ్యూమర్ తనకు కావలసినటువంటి పనిని చేయాలని అర్జీ పెట్టుకున్నప్పుడు నువ్వు కావలసిన సమయంలో చేయవు. నువ్వు కావలసిన సమయంలో చేయాలని అంటే బల్ల కింద చెయ్యి పెట్టాలి. మరి అన్ని విద్యుత్ శాఖలలో అందరూ ఎంప్లాయీస్ ఆ విధంగా ఉంటారంటే ఉండరు. చాలా మంచి ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఇలాంటి ఎంప్లాయీస్ చేయబట్టి మంచి ఎంప్లాయీస్కి కొంచెం చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ వార్త మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో దానికి సంబంధించిన వార్త లేదు. ఓన్లీ ఈనాడులోనే విద్యుత్ శాఖలో లంచవతారాలు అనేటువంటి వార్త మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా నోటీసులు ఇవ్వకుండా చర్యల, ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ ఈనాడులో హైలైట్ ఇవ్వడం జరిగింది. హైడ్రా ఏదైతే సంచలనం సృష్టిస్తుందో, నోటీసులు ఇవ్వకుండా కూడా ఇళ్లను కూల్చుతుందో అక్రమం అయితేనే మరి వాటిని నోటీసులు ఇవ్వకుండా మీరు ఎట్లా కూలుస్తారు అనేటువంటి హైకోర్టు వ్యాఖ్య చేసినట్టుగా మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి అదే వార్త కనుక మనం ఇక్కడ చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో హైడ్రా తీరు ఆందోళనకరం, చట్టబద్ధత లోపించినట్టుంది, జిహెచ్ఎంసీ అధికారాలు ఎలా బదలాయిస్తారు. ఇట్లా మనం చూసుకుంటే జిహెచ్ఎంసీకి ఉండేటువంటి అధికారాలను హైడ్రాకు మీరు ఏ విధంగా బదలాయిస్తారు అనేటువంటి హైకోర్టు ప్రశ్నించినట్టుగా మనకు ఈనాడు మన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి అదే కనుక మనం ఇక్కడ చూసుకుంటే నమస్తే తెలంగాణలో చూసుకుంటే నోటీసులు లేకుండా కూలుస్తారా, అక్రమ నిర్మాణం అయితే నిబంధనలు పాటించారా, హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. ఏదైతే అక్రమ నిర్మాణాలపైన మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఉన్నాయో వాటిపైన నోటీసులు ఇవ్వకుండా మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అది నిర్మాణం అక్రమం అయితే మీరు ప్రభుత్వ అనుమతులతో జరిగిన నిర్మాణాలపైన అదే ధోరణ. ప్రభుత్వం కూడా కొందరి ఇళ్లకు పర్మిషన్ ఇస్తుంది, ఆ ఇచ్చిన తర్వాత కూడా ఇది నాలా పైన ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో వాటిని ఆల్రెడీ హైడ్రా వాళ్ళు కూల్చడం జరిగింది. మరి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినాక మీరు ఏ విధంగా కూలుస్తున్నారు, దానికి నోటీసు కూడా ఇవ్వాలి కదా అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇదే వార్త మనం చూసుకుంటే వెలుగు దినపత్రికలో చూస్తే ఎక్కడ కూడా
ఆ, హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం, జీవో జారీలో చట్టబద్ధత లోపించింది అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆందోళనకరంగా హైడ్రా పనితీరు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతల అనే ప్రశ్న. ఇగో ఇట్లనే ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఒక మంచి పనికి పూనుకుంటుందో ఇగో ఇలాంటి ఈ కోర్టులకు వెళ్ళి వాటిని స్టేలను తీసుకొచ్చుడు, ఆ హైడ్రా అనేటువంటి సంస్థను కొంచెం పక్కదారి పట్టించేటువంటి పని చేస్తూ ఉంటారు. హైడ్రా చాలా మంచి పని చేస్తుంది, కానీ అక్కడ కూడా ప్రభుత్వం కొద్దిగా సమన్వయపరుచుకొని పేదల ఇళ్ల పైన చూపెట్టకుండా కొంచెం ఏదైతే పూర్తిగా అక్రమాలు చేసేటువంటి బడా బడా నాయకులు ఉంటారో వాళ్ళపైన పడితే బాగుండేది. కానీ హైకోర్టు కూడా చెప్పింది కరెక్టే, మనం ఏ చర్య తీసుకోవాలనుకున్నా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ముందుగా మనం నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ వాక్యం మనకి ఈరోజు హైకోర్టు ప్రభుత్వానికి ఒక ప్రశ్నించినట్టుగా కూడా మనకి ఇక్కడ వార్త హైలైట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కేజ్రీకి బెయిల్, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఏదైతే మనకు లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వార్తలో దానికి సంబంధించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఆయనకి బెయిల్ మంజూరు అయినట్టుగా కూడా ఈరోజు మెయిన్ హెడ్డింగ్స్లో ఇవ్వడం జరిగింది. ఇదే వార్త చూస్తే మనకి నమస్తే తెలంగాణలో కేజ్రీవాల్ విడుదల, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, సచివాలయానికి వెళ్ళొద్దు, సంతకం చేయొద్దు. ఆయన ముఖ్యమంత్రి, ఢిల్లీ స్టేట్కి ముఖ్యమంత్రి, కానీ ఆయనే ఏదైతే ఈ కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నాడు అని కేసు నడుస్తుందో ఈ కారణంగా ఆయనకు బెయిల్ కూడా రావడం జరిగింది. కానీ ఆయన సచివాలయానికి పోవద్దు, ముఖ్యమైన ఫైళ్ళ పైన కూడా సంతకాలు చేయొద్దు. కానీ చాలా టఫ్ జాబ్ ఇప్పుడు కేజ్రీవాల్ గారికి నడుస్తుంది. మరి అదే వార్త చూసుకుంటే మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలు చూసుకుంటే కేజ్రీవాల్కు బెయిల్, లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు అనేటువంటి వార్త వెలుగు దినపత్రికలో కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ చెప్తా. ఏంటంటే ఈ అన్ని పేపర్లో ఎక్కడ కూడా ప్రజా సమస్యల పైన ఎక్కడ న్యూస్ లేదు, ఓన్లీ రాజకీయాలకు సంబంధించే ఈ న్యూస్. ఒక ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇది షరతులు లేకుండా సహాయం చేయండి అన్నటువంటి వార్త ఇది ఇచ్చిళ్ళు. మరి ఈనాడు చూసుకుంటే సగం అడ్వర్టైజ్మెంటే ఉన్నది, సగం చూసుకుంటే సగం వార్తలే ఉన్నది. ఇక మిగతా న్యూస్ పేపర్లలో చూస్తే ప్రజా సమస్యల పైన చాలా తక్కువగా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే ఇంకా నమస్తే తెలంగాణకు వస్తే తెలంగాణ హౌస్ అరెస్ట్, సర్కార్ అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం. ఏదైతే నిన్న న్యూస్లో హైలైట్గా నిలిచింది పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ యొక్క మధ్యన జరిగినటువంటి ఏదైతే వాళ్ళ కొట్లాట జరిగిందో ఆ కొట్లాట న్యూస్ అనేది నమస్తే తెలంగాణలో ఈరోజు హైలైట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇంకొకటి నమస్తే తెలంగాణలో చూసుకుంటే సాగు భూములకి రైతు భరోసా, 10 ఎకరాల వరకే పెట్టుబడి సాయం, తెల్ల కార్డు లేని రైతులకు నెలాఖరులోగా మాఫీ. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి కొందరికి డైలామాలో ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే రైతు భరోసా కింద డబ్బులు ఇస్తున్నారో అప్పుడు పట్టా పాస్బుక్ రైతు పేరు మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేది 2% వేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎవరైతే జెన్యున్గా పంట పండిస్తున్న రైతుకు మాత్రమే మేము రైతు భరోసా అందిస్తామో, అది కూడా పంట వేసిన వాళ్ళకే అందిస్తామనేటువంటి వార్త మనకి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చెప్పినట్టుగా ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ కానీ తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఎవరైతే ఉన్నారో ఈ నెలాఖరులోగా వాళ్ళకి కూడా ఆ రుణం మంజూరు చేస్తామనేటువంటి వార్త కూడా మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే సెటిల్మెంట్కు 50 లక్షల డీల్, అడ్వాన్స్గా 30 లక్షలు అందుకున్న నగర ఏసీపీ, ఓ చర్చి వివాదంలో సివిల్ కేసు క్రిమినల్గా మార్పు, ఉన్నతాధికారుల రహస్య విచారణలో వెలుగు. మరి ఇలాంటి లంచవతారాలకు సంబంధించి కూడా వార్త మనకి పోలీసుల గురించి కూడా, అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలియదు, ఇంకా దానిపైన నిజం తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, హోంగార్డులా వాడుకోవాలని పోలీసులకు సూచన. మరి ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు ఈ మధ్యలో ఎక్కడైతే ట్రాఫిక్ సెంటర్లు ఉంటాయో ట్రాఫిక్ ఆగేటువంటి ప్రదేశాలలో వాళ్ళు వచ్చేసి కొందరి డబ్బులు అడుక్కోవడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లకు ఒక పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ట్రాఫిక్ సమస్యలను నియంత్రించే భాగంలో వాళ్ళను వాడుకోవాలి, వాళ్ళని హోంగార్డు అనేటువంటి ఒక స్థాయిలో వాళ్ళను రిక్రూట్ చేసుకోవాలనేటువంటి వార్త మనకి ఇవ్వడం జరిగింది. దేశంలో ఇంకొక నగరమైనటువంటి ఇండోర్లో కూడా ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ రూల్స్ వ్యవస్థలో ట్రాఫిక్ వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తున్నారు. మన దగ్గర కూడా వాళ్ళని తీసుకుందాం అనేటువంటి వార్త మనకి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా తెలుగు న్యూస్ పేపర్లలో చూసుకుంటే 15 ఏళ్ళు దాటిన బండ్లు ఇక తుక్కు కిందికే. దేశంలో ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి వాహనాలు ఉంటాయో 15 సంవత్సరాలు వాటి కాల వ్యవధి దాటిందంటే వాటిని మొత్తం స్క్రాప్కు పంపించాల్సిందే, వాటిని రోడ్లపైన తిప్పొద్దు అనేటువంటి వార్త మనకి ఇక్కడ త్వరలో ఒక పాలసీ తీసుకురాబోతున్నాం అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వెలుగులో చూసుకుంటేనైతే ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర,
మళ్ళా సెంటిమెంట్ రాజకీయం ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రాజేస్తున్న బీఆర్ఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల క్రితం కూడా తెలంగాణలో ఎటువంటి అల్లర్లు జరగలేదు. ఆంధ్ర పీపుల్స్ కానీ తెలంగాణ పీపుల్స్ కానీ చాలా అన్నదమ్ములు లెక్క ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగలేదు. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సామాన్యులు కూడా కొంచెం ఆందోళన చెందుతారు. కాబట్టి రాజకీయ నాయకులు కానీ విద్యావంతులు కానీ దీనిపైన ఒక మంచి స్టేట్మెంట్ని ఇచ్చి ఎలాంటి ఆందోళనకరమైనటువంటి స్టేట్మెంట్స్ లేకుండా పేపర్లలో ఇవ్వాలి, న్యూస్లలో ఇవ్వాలి. ఎందుకోసం అంటే సామాన్య జనం అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. తెలంగాణలో అయితే చెప్పలేము, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఉంటారు. హైదరాబాద్లో ఇంకా మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనకి హైలైట్లో ఇవ్వడం జరిగింది వెలుగు దినపత్రికల్లో. ఇవి ఈరోజు మన తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన హెడ్లైన్స్. మరి మన వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరి మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.